how many ways 3600 can be expressed into product of two distinct factors అన్నాడు. సో ఇక్కడ డిస్టింక్ట్ ఫ్యాక్టర్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. విభిన్న కారణాంకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 64 ఉందనుకోండి, అప్పుడు దీన్ని 1 చెప్తాం, 2 తీసుకోవచ్చు, అలాగే 4 తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇక్కడ 8 తీసుకోవచ్చు. అంటే 8 ఇంటూ మనం ఏం చేస్తాం, 8 చేస్తాం. క్లియర్గా చూడండి, టూ డిస్టింక్ట్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు 1 ఇంటూ ఏం చేస్తామంటే 64 రాస్తాం, 2 ఇంటూ ఏం చేస్తామంటే 32 రాస్తాం, 4 ఇంటూ ఏం చేస్తామంటే 16 4 64 కాబట్టి. అంటే ఇలా రెండు వేరు వేరు నంబర్లు ఉండాలి. సో 1 అనేది వేరు, 64 అనేది వేరు, 32 అనేది వేరు, 2 అనేది వేరు. సో ఇలా మనకి 2 డిఫరెంట్ నంబర్స్ ఉండాలి, కానీ ఇలా 8 ఇంటూ 8 అనేది రెండు సేమ్ నంబర్ ఉండద్దు అంటున్నాడు. సో దాన్ని మనం డిస్టింక్ట్ ఫ్యాక్టర్ అన్నాడు, అంటే దీన్ని మనం తీసేయాలి, కాన్సెప్ట్ అది. అందుకోసం మనం 3600 ని మనం సేమ్ ఎల్సిఎం తీసుకోండి. అలా తీసుకుంటే 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 12 జా, అలాగే తీసుకుంటే 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 400 జా, అలాగే 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 80 జా, అలాగే 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 16 జా. అదే 16 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2/4, అలాగే 3 స్క్వేర్ రాసుకోవచ్చు, అలాగే 5 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 2 టైమ్స్, 3 2 టైమ్స్, అలా 2 అనేది వచ్చింది. కానీ ఈ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే, సో దీనికి ఒకటి యాడ్ చేస్తే 5 రాసుకోవచ్చు, 1 యాడ్ చేయాలి, పవర్ ని 1 యాడ్ చేయాలి. షార్ట్ కట్ లో మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం ఇవన్నీ. సో ఇక్కడ 3 రాస్తాం, ఇక్కడ 3 రాస్తాం. అంటే మనం 5 3 జా 15, 15 3 జా 45 రాస్తాం. 45 రాసినప్పుడు దాన్ని హాఫ్ చేస్తాం, హాఫ్ చేస్తే నీకు 22.5 వచ్చింది. సో 22.5 వస్తుంది. 22.5 వచ్చినప్పుడు ఆన్సర్ ఇదే కాదు. సో ఆన్సర్ అనేది 23 అన్నా అవ్వాలి, లేదంటే 22 అన్నా అవ్వాలి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 22 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే సో ఇక్కడ 8 ఇంటూ 8 అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అది స్క్వేర్ వాల్యూ కాబట్టి, ఇది స్క్వేర్ వాల్యూ కాబట్టి, సో దీనిలాగా మనకి 8 ఇంటూ 8 అంటే దీనికి ఏమొస్తుంది 60 ఇంటూ 60 వస్తుంది, ఆ రకంగా అన్నట్టు. అలా తీసుకుంటే మనకి దానికి సో ఈ రెండు సేమ్ వాల్యూస్ ఉండదు, డిస్టింక్ట్ మీన్స్ వేరు వేరు విభిన్నంగా ఉండాలి అన్నాడు కాబట్టి ఈ రెండు మనం తీసేస్తాం కాబట్టి సో 22 వస్తుంది. మరి ఇది హాఫ్ ఎందుకు చేస్తామంటే డబుల్ అయితే కదా, ఇప్పుడు 1 ఇంటూ 64 రాస్తాం, అలాగే 64 ఇంటూ 1 రాస్తాం, అట్లా అన్నట్టు. అందుకోసం ఇలా డబుల్ ఉంటాయి కాబట్టి దాన్ని హాఫ్ చేస్తాం అన్నట్టు. సో 1 ఇంటూ 64 రాస్తాం, 64 ఇంటూ 1 రాస్తాం కదా. ఇప్పుడు 32 ఇంటూ 2 రాసినాం, అంటే 2 ఇంటూ 32 రాసినాం. నెక్స్ట్ ఏం రాస్తాం, ఇక్కడ 32 ఇంటూ 2 అంటే 32 వచ్చినప్పుడు అలా రాస్తాం కదా. అందుకోసం ఆ రకంగా తీసుకుంటాం. సో ప్రజెంట్ అయితే దీని ఆన్సర్ 22 ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 24 in 400 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు. సో 400 ఫ్యాక్టోరియల్ 24 హైయెస్ట్ పవర్ ఎంత అన్నప్పుడు, సో మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి షార్ట్ కట్ లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. సో 400 అనేది ఉంది కదా. సో 24 ని ఎలా డివైడ్ చేస్తామంటే 8 ఇంటూ 3 గా డివైడ్ చేస్తాం. ఎంత 8 ఇంటూ 3. సో దాన్ని మనం ఏం రాస్తామంటే 2 క్యూబ్ ఇంటూ 3 గా రాసుకోవచ్చు. అంటే 2 అనేది 3 వచ్చినాయి, అక్కడ 3 అనేది 1 వచ్చింది. అలా తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సింది దాన్ని 3 తోని క్యాన్సిల్ చేయాలి, అలాగే ఆ 400 ని మనం 2 తోని కూడా తీసుకోవాలి. 2 ఇంటూ ఎంత అంటే 200, అలాగే 2 ఇంటూ ఎంత అంటే 100 తీసుకోవచ్చు, అలాగే 2 ఇంటూ ఎంత అంటే 50 తీసుకోవచ్చు, 2 25 కట్ చేసుకోవచ్చు, అలాగే 2 12 రిమైండర్ మనం అవసరం లేదు, రిమైండర్ తీసుకోవద్దు. సో 2 ఎంత అంటే 6, 2 ఎంత అంటే 3, సో 2 ఎంత అంటే 1. ఈ రకంగా మనం 2 తోని డివైడ్ చేసుకోవాలి. 3 తీసుకున్నామంటే 3 ఇక్కడ 133 కట్ అవుతుంది, అలాగే 3 తీసుకుంటే 3 4 12, మళ్ళీ 3 4 12 44 కట్ అవుతుంది. మళ్ళీ 3 తీసుకుంటే 3 ఎంతలు తీసుకోవచ్చు 14 42, అంటే రిమైండర్ సంబంధం లేదు. సో 3 తీసుకుంటే 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 4 12 రాసుకోవచ్చు, మళ్ళీ 3 ఎంత అంటే 1 తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ యాడ్ చేస్తాం. 1 + 4 5, 5 + 4 9, 9 + 4 ఎంత అంటే 13, 13 ప్లస్ ఇక్కడ 3 ఎంత అంటే మనం 16 రాసుకోవచ్చు. సో 6 రిమైనింగ్ 1 రాస్తున్నా, 1 ప్లస్ ఇక్కడ 1 2 6, ఇక్కడ 6 9 రాస్తున్నాం. అలాగే ఇక్కడ తీసుకుంటే 196 వస్తుంది, అంటే 3 పవర్ నీకు ఎంత వస్తుంది 196 వస్తుంది. సో 3 పవర్ 196 అనేది దీని వాల్యూ వచ్చింది, రైట్. సో క్లియర్ గా అంటే 133 44 ఇదంతా యాడ్ చేసిన అన్నట్టు. 3 తోటి తీసుకున్నాం, 8 3s. అలాగే 2 తోటి తీసుకున్నప్పుడు నాకు ఇది క్యాన్సిల్ చేస్తే చూడండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ 200 ప్లస్ ఇది ఎంత 2 కలిపి 300 అవుతుంది, 2 యాడ్ చేస్తే అలా 50, ఇక్కడ 2 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 75 అవుతుంది. అలాగే 12 6 18, ఆ 18 + 3 ఎంత అంటే మనం 21 + 22 అవుతుంది. సో 22 అని తీసుకోవచ్చు. ఇవి రెండు మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 97 వస్తుంది. సో అంటే టోటల్ గా మనం యాడ్ చేస్తే 397 అవుతుంది. సో 397 ని మనం ఏం చేయాలంటే దాన్ని by 3 చేయాలి. దాన్ని ఏం చేయాలి by 3 చేయాలి. సో by 3 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అని అంటే చూడండి, సో by 3 చేసినప్పుడు ఎందుకు by 3 చేయాలంటే 2 కి సంబంధించిన వాల్యూని by 3 చేయాలి. ఎందుకంటే ఇక్కడ
సో టూల్ అనేది 3 ఉన్నాయి అన్నట్టు అందుకోసం. సో 3 ఎంతలు తీసుకోవచ్చు 1 జా, అలా 3 3 జా తీసుకోవచ్చు, 3 3 జా 9, అలాగే 3 2 జా ఎంత అంటే 132 వస్తుంది. ఎంత వస్తుంది 132, అంటే ఒక్కొక్క దానికి 132 వస్తుంది. అంటే మనకి 3 పవర్ వచ్చింది, సో 3 పవర్ 196 వచ్చింది, అలాగే 2 పవర్ ఎంత అంటే 132 వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏమని తీసుకోవచ్చు అని అంటే, సో 132 అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు 132 అనేది ఆన్సర్, ఎందుకంటే లోయెస్ట్ పవర్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్, సో ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్.